హే హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నిన్న చెప్పాను కదా, నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చానని. సో దానికి రిలేటెడ్ వీడియో అన్నమాట ఇది. సో నేనైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళి అయితే ఫిష్ తీసుకొచ్చాను. వాళ్ళు కట్ చేసి ఇస్తారు, కాకపోతే మనం క్లీన్ చేసుకోవాలి కదా. అది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను, చూసుకోండి. క్లీన్ చేసిన తర్వాత అయితే కుకింగ్ కూడా చూపిస్తాను. సో అది కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే ఎలా క్లీన్ చేయాలంటే, వాళ్ళు అన్నీ పొట్టులన్నీ దానిపైన ఉంటుంది కదా పొట్టు, ఆ పొట్టు క్లియర్గా తీయాలన్నమాట. వాళ్ళు తీయకుండా మనకు జస్ట్ కట్ చేసి ఇస్తారు కదా. సో మనమైతే మంచిగా చూసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. సో నేనే క్లీన్ చేస్తా. సో ఎప్పుడు తీసుకొచ్చినా నేనే క్లీన్ చేస్తానన్నమాట. సో నాకు క్లీన్ చేయడము ఇలా కట్ చేయడం ఏంటంటే ఎలా వచ్చంటే, నేను ఊర్లో ఉన్నప్పుడైతే మా అత్తమ్మ అయితే నేర్పించిందన్నమాట. ఇలా క్లీన్ చేయాలి అండ్ ఇలా కట్ చేయాలని. నేను ఊర్లో ఫిష్ తీసుకున్నప్పుడు అయితే నేనే కట్ చేసి నేనే క్లీన్ చేస్తాను అన్నమాట. సో అలా అని అయితే అలవాటు అయిపోయింది. సో మనము ఫిష్ క్లీన్ చేసేటప్పుడు దాని హెడ్ ఉంటుంది కదా, దానిపైన మూతిని దాని దగ్గర అయితే జిగురుగా ఉంటుందన్నమాట. దాన్ని మంచిగా రబ్ చేసి క్లీన్ చేయాలన్నమాట. సో అలా క్లీన్ చేసిన తర్వాత అయితే వాటర్తోని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు అండ్ ఉప్పు ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే జిగురుగా ఉంటుంది కదా, ఫిష్ మీద అంతా జిగురుగా ఉంటుంది అండ్ నీసు వాసన అయితే వస్తుంది కదా. అలా నీసు వాసన రాకుండా ఇలా మనము పసుపు అండ్ ఉప్పుతోనైతే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఫస్ట్ ఉప్పు వేసినాక మంచిగా ఇలా ఇలా అయితే రబ్ చేసుకోవాలి. ఇలా మంచిగా రబ్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫిష్ జిగురు అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడైతే కుకింగ్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. నాకు అయితే చిన్న గ్యాసే ఉందండి ప్రస్తుతానికి, పెద్ద గ్యాస్ అయితే అయిపోయింది. సో అందుకని నేను చిన్న గ్యాస్ మీదనే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్న తర్వాత అయితే మనకు కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫిష్ కర్రీకి. సో అందుకని ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు అండ్ ఓమా. మెయిన్ రీజన్ ఈ పులుసుకి ఏంటంటే ఓమా అన్నట్టే. ఓమా కొంచెం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి అన్నమాట. సో ఒక టీ స్పూన్ అయితే బియ్యం వేసుకోండి. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కాల్చేయకూడదు అన్నమాట. కొద్దిగా డ్రైగా చూసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత రోస్ట్ అయిపోయిన తర్వాత అయితే బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి, పౌడర్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో అయితే కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సో ఈ ఫిష్ కర్రీకి మంచిగా కర్రీ మంచిగా రావాలి, మంచిగా చిక్కగా రావాలి కర్రీ అంటే సో ఈ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బలు ఉంటుంది కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు అనేది ఉండడానికి ఏంటంటే మంచిగా చిక్కగా వస్తుంది, మంచిగా ఉంటుంది అన్నమాట కర్రీ. సో టమాటాలు కుక్ అవ్వడానికి అయితే నేనైతే ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన ఏంటంటే టమాటాలు తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నాకు అసలు ఫిష్ కర్రీ రానే రాదు, అసలు పెళ్ళికి ముందు అయినా పెళ్ళి తర్వాత అయినా అసలు రాదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో దాని తర్వాత మెయిన్ రీజన్ ఏంటి పులుసుకి, చింతపండు కదా. చింతపండు ఖచ్చితంగా ఉండాలండి. సో చింతపండుని ఇలా 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను అన్నమాట. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న తర్వాత అయితే ఇలా గుజ్జు అయితే తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలో పోసుకొని. ఇలా గుజ్జు తీసుకున్నాక అయితే మనం కొద్దిగానే వాటర్ అనేది వేసుకోవాలి మన పులుసుకి తగ్గట్టు. అంటే మన ఫిష్ ఎంత ఉంటే దానికి ఎక్కువ కావాలో క్వాంటిటీ తక్కువ కావాలో చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో అన్ని మసాలాలన్నీ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి, ఒక టీ స్పూన్ పసుపు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ గరం మసాలా,
అండ్ ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, మీ దగ్గర ఉంటే మెంతి పౌడర్ కూడా వేసుకోండి. సో మెంతి పౌడర్ వేసుకోండి కానీ కొద్దిగానే వేసుకోండి. ఆ తర్వాత అయితే 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. ఆ తర్వాత మీకు కారానికి తగ్గట్టు, మీకు స్పైసీనెస్కి తగ్గట్టు మీరైతే కారం వేసుకోవాలి. కారం నేనైతే 2-3 స్పూన్ అయితే వేసుకున్నాను. మా వారు కొంచెం కారం ఎక్కువనే తింటారు, సో అందుకనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను కారము. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఆ తర్వాత అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె అయితేనే వేసుకోవాలి. అసలు ఈ పులుసు ఎలా చేయాలంటే అసలు ఇలాంటి అల్యూమినియం పాత్రలో అయితే చేయకూడదట. సో మేమైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నాం, కానీ మాకు అలవాటు అయిపోయింది. అలా చేయకూడదట. స్టీల్లో అయినా లేకపోతే ఐరన్ కడాయిలో అయినా ఇలా చేసుకోవాలి ఫిష్ కర్రీని. సో నా దగ్గర అది లేదు అవైలబుల్గా కాబట్టి సో నేనైతే ఇందులో అయితే చేసుకుంటున్నాను, అల్యూమినియం గిన్నెలో అయితే. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మీ దగ్గర కరివేపాకు అండ్ పుదీనా ఉంటే పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అంటే మనం ఫ్రై చేసుకున్న ఇది పేస్ట్ ఉంది కదా, దీన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వేసుకోండి అన్నమాట. సో అది అంతే కుక్ అయిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న పులుసు అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్న తర్వాత అయితే మనం ఇది మంచిగా పొంగొచ్చేదాకా అయితే ఇలా అయితే పెట్టుకోవాలి గ్యాస్ మీద. నాకు ఫిష్ కర్రీ ఇది ఎవరు నేర్పించారంటే మా అత్తమ్మ అయితే నేర్పించింది. నాకు 2-3 సార్లు చెప్పింది, అయినా రాలేదు. సో నేనైతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలని అయితే ట్రై చేశాను. అంటే 1 వీక్ బ్యాకే నేను ఆల్రెడీ ట్రై చేశాను. మంచిగా చిక్కగానే వచ్చినట్టే అనిపించింది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో అలా ఈసారి కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. సో ఇలా పులుసు అనేది పొంగొచ్చేదాకా బాగా మరిగిన తర్వాత అయితే ఇలా ఫిష్ అనేది వేసుకోవాలి. కొంతమంది ఫ్రై చేసుకుంటారు, ఫస్టే ఫ్రై చేసుకొని ఆ తర్వాత పులుసు అనేది వేస్తారన్నమాట. పులుసు ఫస్ట్ అయితే బాగా మరిగిన తర్వాతనే ఫిష్ అనేది వేసుకోవాలి. సో ఫిష్ అలా వేసుకున్న తర్వాతనే బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఫిష్ వేయంగానే కలుపుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ టైం తీసినప్పుడు అయితే గరిటతోనైతే కలపకూడదన్నమాట. ఎందుకంటే ఫిష్ అందులో మొత్తం విరిగిపోతుంది. సో చేతులతోని అలా అయితే ఇలా ఒక క్లాత్ తీసుకొని పట్టుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫిష్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఆ తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉంది కదా, లాస్ట్కి అయితే వేసుకుంటున్నాను మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. మసాలా కొంచెం అందులో పట్టేంత వరకు. ఆ తర్వాత ఇలా మూత పెట్టుకోండి అన్నమాట. సో 5 మినిట్స్ ఉంచండి ఇలా. ఆ తర్వాత ఇక మంచిగా చిక్కగా అయిపోయింది పులుసు చిక్కగా అయిపోయిన తర్వాత అయితే ఇలా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.